Today we are going to study the hormone of PTH now. PTH means parathyroid hormone. It's a parathyroid hormone. So ఈ parathyroid hormone అనేది మనకి parathyroid glands నుంచి సెక్రీట్ అవుతుందమ్మా. హ్యూమన్ బాడీలో చూసుకుంటే కనుక we have 4 parathyroid glands which are present closely associated with the thyroid gland. మనకి parathyroid hormone అనేది పారాథైరాయిడ్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందమ్మా. హ్యూమన్ బాడీలో పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి 4 ప్రజెంట్ అయి ఉంటాయి. ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అంటే మనకి థైరాయిడ్ గ్లాండ్కి క్లోజ్గా అసోసియేట్ అవుతాయమ్మా ఇవి. అంటే అక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అని అంటే ఒక రకంగా చెప్పాలి అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ మనకి పారాథైరాయిడ్ గ్లాండ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి బ్యాక్ సైడ్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్. సో మనకి ఈ పారాథైరాయిడ్ గ్లాండ్స్లో 2 cells అనేవి ఉంటాయి అన్నమాట. It consists of 2 cells. The first one is the chief cells and second one is oxophil cell. Chief cells and oxophil cells అనేవి రెండు ఉంటాయి అన్నమాట. ఈ చీఫ్ సెల్స్ నుంచే మనకి సింథసిస్ అండ్ సెక్రీషన్ ఆఫ్ PTH అనేది జరుగుతుంది. ఇంకా ఆక్సోఫిల్ సెల్స్కి పెద్దగా ఫంక్షన్ అంటూ ఏమి ఉండదు నాన్న. It has no function about the parathyroid glands. So basically parathyroid glands నుంచి ప్రొడ్యూస్ అయ్యే parathyroid హార్మోన్ యొక్క మెయిన్ రోల్ ఎక్కడ ప్లే చేస్తుంది అంటే కాల్షియం మెటబాలిజం నాన్న. It regulates the calcium metabolism and we can say it regulates the calcium homeostasis. Okay. So while coming to synthesis of an parathyroid hormone, మనకి బేసిక్ గా parathyroid hormone అనేది pro సో బేసిక్ గా parathyroid hormone అనేది మనకి pro thyroid కింద with 151 amino acids తో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులంలో ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ప్రొడ్యూస్ అయిన ప్రో థైరాయిడ్ ఏదైతే ఉంటుందో పారాథైరాయిడ్, ఇది మనకి ప్రో పారాథైరాయిడ్ హార్మోన్ కింద విత్ 90 అమినో ఆసిడ్స్తో ఎండోప్లాస్మిక్ రెటికులంలోకి ఎంటర్ అవుతున్నాను లూమెన్లోకి. ఇలా అయిన ప్రో పారాథైరాయిడ్ హార్మోన్ అనేది పారాథైరాయిడ్ హార్మోన్ కింద విత్ 84 అమినో ఆసిడ్స్ తోటి మనకి గోల్గి సిట్రనీలో ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈస్ ద synthesis of parathyroid. So parathyroid అనేది ఫస్ట్ pro parathyroid కింద రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులంలో విత్ 151 అమినో ఆసిడ్స్ తో మనకి సెక్రీట్ అవుతుందన్న. ఇలా సెక్రీట్ అయిన pro parathyroid ఏదైతే ఉందో అది ఎండోప్లాస్మిక్ రెటికులంలోకి ప్రో పారాథైరాయిడ్ కింద కన్వర్ట్ అయ్యి ఎంటర్ అవుతుందన్న. ఇట్ హ్యాస్ ద అమినో ఆసిడ్స్ ఆఫ్ 90. While coming to pro parathyroid hormone అనేది మనకి గోల్జీ apparatus లోకి వచ్చేప్పటికి consisting of 84 amino acids, the name is the parathyroid hormone. ఇదంతా కూడా మనం parathyroid hormone synthesis కింద చెప్పుకుంటామమ్మా. అయితే parathyroid hormone అనేది ఇన్ యాక్షన్ ఎక్కువ ఎక్కడ చూపిస్తుంది అంటే కిడ్నీ అండ్ బోన్. కిడ్నీలోను బోన్స్లోను దీని యాక్షన్ ఎక్కువ చూపిస్తుంది. ఎందుకు అంటే ఇది కీ రోల్ ప్లే చేసేది మీకు కాల్షియం మీద అని చెప్పాను నేను. సో అందుకని మనకి కాల్షియం కిడ్నీలో రీనల్ ట్యూబ్యూల్స్లో మన కాల్షియం రీఅబ్జార్ప్షన్కి కానీ లేదా బోన్ గ్రోత్కి కాల్షియం రీఅబ్జార్ప్షన్కి కానీ మనకి పారాథైరాయిడ్ హార్మోన్ అనేది దాన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో ఇంకా పారాథైరాయిడ్తో పాటు మనకి థైరాయిడ్ గ్లాండ్కి దగ్గరగా మనకి
పారాథైరాయిడ్ హార్మోన్ ఉంటుంది కాబట్టి మనకి థైరాయిడ్ గ్లాండ్ నుంచి మీకు థైరాయిడ్ చెప్పేటప్పుడు చెప్పాను కదా T3 T4తో పాటు కాల్సిటోనిన్ అనేది కూడా ప్రొడ్యూస్ అవుతుంది అని. సో కాల్సిటోనిన్ ఫ్రమ్ థైరాయిడ్ గ్లాండ్ అండ్ PTH ఫ్రమ్ పారాథైరాయిడ్ గ్లాండ్ ఇలా మనకి సెక్రెట్ అవుతాయి అన్నమాట. సో ఇలా సెక్రెట్ అయిన ఈ రెండింటి రోల్ ఏంటి అంటే ఎప్పుడైతే కాల్సిటోనిన్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో మన బాడీలో కాల్షియం లెవెల్ ఆఫ్ ప్లాస్మా అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ PTH వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి బాడీలో కాల్సిటోనిన్ వాల్యూ డిక్రీజ్ అవుతుందో ఆటోమేటికలీ కాల్షియం కూడా డిక్రీజ్ అవుతుంది బట్ PTH అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందన్నా కాల్సిటోనిన్ అండ్ కాల్షియం ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పారాథైరాయిడ్ హార్మోన్. పారాథైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువలో ఉంటే కాల్సిటోనిన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి నాన్న. పారాథైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువలో ఉంటే కాల్సిటోనిన్ అండ్ కాల్షియం ఈ రెండు కూడా మనకి తక్కువలో ఉంటాయి అని చెప్తాం. సో మనకి కాల్షియంని కిడ్నీలో రీఅబ్జార్ప్షన్ జరగకుండా అండ్ బోన్స్లో రీఅబ్జార్ప్షన్ అయ్యేలాగా చేయడానికి మనకి PTH అనేది ఉపయోగపడుతుంది అని చెప్తాం మనం. ఓకే, ఇంకా ఇది PTH కోసం కదా, ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ హార్మోన్. ఇంకా దీనికి బోన్స్లో ఎలా ఉంటుంది, మనకి కిడ్నీలో ఎలా ఉంటుంది అంటే బేసిక్గా మనకి PTH వల్ల కూడా కొన్ని డిసీజెస్ వస్తాయి నాన్న. అంటే కొన్ని అబ్నార్మాలిటీస్ జరిగితే డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓవర్గా ప్రొడక్షన్ అయినా లేదా తక్కువ ప్రొడక్షన్ అయినా కూడా మనకి PTH వల్ల డిసీజెస్ వస్తాయని చెప్తాము. అండ్ ఇది బోన్స్లో చూసుకుంటే కనుక మనకి ఓస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందమ్మా. ఓస్టియోపోరోసిస్ అంటే బోన్స్ అంతా కూడా మనకి కన్నాలు పడిపోయినట్లు కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయి. సో అలా ఉండొచ్చు. అది కాకుండా మనకి నార్మల్గా వచ్చే అబ్నార్మాలిటీస్ ఎన్ని అంటే PTH వల్ల రెండు నాన్న. ఎక్సెసివ్ ఆఫ్ PTH ప్రొడక్షన్ విల్ బి లీడ్స్ టు హైపర్ parathyroidism and deficiency of PTH leads to hypoparathyroidism. హైపర్ అండ్ హైపో రెండు ఫామ్ అవుతాయి అన్న. ఎక్కువ ప్రొడక్షన్ అయితే మనం హైపర్ అంటాము, తక్కువ ప్రొడక్షన్ అయితే హైపో అంటాము. అయితే తక్కువ ప్రొడక్షన్ అయితే హైపో అంటాం. అసలు ఎంత వాల్యూ ఉండాలి అంటే మనకి 10 mg/ml ఉండాలి. ఇంతకన్నా కూడా మనకి ఎక్కువ ఉంటే కనుక PTH అనేది మనకి ఆటోమేటిక్గా ఇది తక్కువ, ఇంతకన్నా తక్కువ ఉంటే కనుక తక్కువ ప్రొడక్షన్ అవుతుంది అని చెప్తాం మనం. నార్మల్ వాల్యూ ఆఫ్ PTH చూసుకుంటే 10 to 75 mg/ml ఉండొచ్చమ్మా. సో 10 కన్నా తక్కువ ఉంటే కనుక హైపో అని, 75 కన్నా ఎక్కువ ఉంటే కనుక హైపర్ అని అంటాం. సో నియర్లీ మనకి ఎంత తగ్గినా కూడా 7 to 10 mg/mlకి మించి మనకి PTH అనేది తగ్గదన్న. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఎప్పుడైతే పారాథైరాయిడ్ హార్మోన్ అనేది బాడీలో తగ్గిపోతుందో ఈ టైంలో మీకు ఫాస్ఫేట్ అనేది ఎక్కువైపోతుందన్న. మన బాడీలో ఫాస్ఫేట్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువైపోతాయి. ఇది ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే మనకి కిడానీ అనే డిసీజ్ వచ్చి డెత్ వరకు వెళ్ళిపోతున్నాను. అంటే సెల్ డ్యామేజెస్ అనేవి జరిగి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఫాస్ఫేట్ అనేది. సో మనకి 7 కన్నా కూడా ఎప్పుడు పారాథైరాయిడ్ హార్మోన్ అనేది తన నార్మల్ వాల్యూ తగ్గకుండా మనం చూసుకోవాలి. అసలు ఇది ఎక్కడ బైండ్ అవుతుంది, దీని యాక్షన్ ఎలా ఉంటుందంటే మనకి పారాథైరాయిడ్ హార్మోన్కి స్పెసిఫిక్గా రిసెప్టర్స్ ఉంటాయి నాన్న. ఎక్కడ అంటే కిడ్నీ సెల్స్కి. పారాథైరాయిడ్ హార్మోన్ కేవలం వెళ్ళి కిడ్నీలోను బోన్స్లో ఉండే సెల్స్లో మాత్రమే అక్కడ మాత్రమే వెళ్ళి బైండ్ అవుతున్నాను. ఎందుకంటే ఇట్ హ్యాస్ అ స్పెసిఫిక్ రిసెప్టర్స్ ఆఫ్ ద కిడ్నీ, ఓకే, అండ్ బోన్ సెల్స్ టూ. సో అక్కడ యాడ్ అయిన తర్వాత ఏమవుతుందంటే వెంటనే మీకు సైక్లిక్ ఎడినోసిన్ని యాక్టివేట్ చేస్తున్నాము. ఈ సైక్లిక్ ఎడినోసిన్ ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో మీకు క్యాంప్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ క్యాంప్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ఫాస్ఫేట్ అనేది ఇంక్రీజ్ లెవెల్ అవుతుంది. ఇది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి యాంగ్జైటీ పెరిగిపోవడం,
కాల్షియం లెవెల్స్ తగ్గిపోవడం, టెటానిస్ రావడం, మన కన్క్లూజన్స్కి వెళ్ళిపోవడం, మజిల్ మాస్ అనేది మనకి పెయిన్స్ రావడం, లేకపోతే అది ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా సింటమ్స్ మనం చూస్తామమ్మా. సో ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ హార్మోన్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద parathyroid hormone. It belongs to the group of thyroid also because it present behind the thyroid gland అన్న మనకి వెనకాల ఉంటుంది కాబట్టి ఇది మన థైరాయిడ్ గ్లాండ్ నుంచి కాల్సిటోనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దానికి రిలేటెడ్గా ఇది కాల్షియం మెటబాలిజంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్తాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద పారాథైరాయిడిజం. వై కమింగ్ టు అనదర్ స్మాల్ హార్మోన్, you have another small hormone nana, that is placental hormone. సో ప్లాజెంటల్ హార్మోన్ అనేది మనకి ఆర్గాన్ క్యారెక్టరిస్టిక్ నేచర్ని కలిగి ఉంటుందమ్మా. సో ఇది ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో యూట్రస్ దగ్గర ఎంబ్రియో రీచ్ అవుతున్నప్పుడు మనకి బ్లాస్టోసిస్ట్ అనేది ఫామ్ అవుతుంది నాన్న. ఇట్ ఫార్మ్స్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైం ఇట్ సెల్ఫ్ నాన్న. ప్రెగ్నెన్సీ టైంలో యూట్రస్ దగ్గర ఎంబ్రియో రీచ్ అవుతున్నప్పుడు మనకి బ్లాస్టోసిస్ట్ ఫామ్ అవుతుంది. ఇలా వచ్చిన ఈ బ్లాస్టోసిస్ట్ అనేది మనకి 2 టైప్స్గా డివైడ్ అవుతుంది నాన్న. ఫస్ట్ వన్ ఈస్ ద ఎంబ్రియో, సెకండ్ వన్ ఈస్ ద ట్రోఫోబ్లాస్ట్. ఓకే, ఈ ట్రోఫోబ్లాస్ట్ అనేది తర్వాత డెవలప్ అయ్యి మీకు ప్లాజెంటా కింద ఫామ్ అవుతుంది. ఈ ప్లాజెంటా ఈస్ నథింగ్ బట్ జాయిన్ బిట్వీన్ మదర్ అండ్ చైల్డ్. కడుపులో ఉండే బిడ్డకి తల్లికి మధ్యలో ఉండే జాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్లాజెంటా అంటామమ్మా. దీని ఆప్షన్ ఎలా ఉంటుందంటే ప్రెగ్నెన్సీ టైంలో యూట్రస్ దగ్గర ఎంబ్రియో రీచ్ అవుతున్నప్పుడు బ్లాస్టోసిస్ట్ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన బ్లాస్టోసిస్ట్ అనేది మనకి ఎంబ్రియో కింద ట్రోఫోబ్లాస్ట్ కింద డివైడ్ అవుతుంది. ఇలా డెవలప్ అయిన ట్రోఫోబ్లాస్ట్ నుంచి వచ్చేది ప్లాజెంటా. అలా వచ్చిన ప్లాజెంటా అనేది మదర్కి చైల్డ్కి మధ్య ఒక బాండింగ్ లాగా మనకి ఉంటుంది నాన్న. ఇదంతా మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో జరుగుతుంది at the 6th week. ఓకే, సో మనకి ప్లాజెంటా నుంచి సెక్రెట్ అయ్యే హార్మోన్స్ 3 హార్మోన్స్ కింద చెప్తాం నాన్న. ఇట్ హ్యాస్ 3 హార్మోన్స్. ద ఫస్ట్ వన్ ఈస్ ద లాక్టోజన్, సెకండ్ వన్ ఈస్ ద హెచ్సిజి, and third one is the other hormones. Placental hormones అంటే 3 types nana, lactogen, HCG and other hormones. So first going to discuss about lactogen. Lactogen hormone के chronic somato ट्रोपोनिन और नैमोट्रोपोनिन और प्लासेंटल लैक्टोजेन और प्लासेंटल प्रोलैक्टिन అని అదర్ నేమ్స్ ఉన్నాయి నాన్న. ఓకే, క్రానిక్ సోమాటోట్రోపిన్ అని, నామోట్రోపిన్ అని, ప్లాసెంటల్ లాక్టోజన్ అని, ప్లాసెంటల్ ప్రొలాక్టిన్ అని, ఇవన్నీ అదర్ నేమ్స్ ఆఫ్ లాక్టోజన్ అన్న. సో మనకి లాక్టోజన్ అనేది స్ట్రక్చర్ ఎప్పుడు కూడా మనకి గ్రోత్ హార్మోన్కి సిమిలర్గా ఉంటుందమ్మా. గ్రోత్ హార్మోన్కి సిమిలర్ స్ట్రక్చర్లో మనకి లాక్టోజన్ హార్మోన్ అనేది ఉంటుంది. బేసిక్లీ లాక్టోజన్ హార్మోన్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో 6th వీక్ నుంచి 8th వీక్ లోపల ఫామ్ అవుతాయి అన్న, సెక్రెట్ అవుతాయి. 6th వీక్ నుంచి 8th వీక్ లోపల మనకి సెక్రెట్ అవుతాయని చెప్పచ్చు, ప్రొడ్యూస్ అవుతాయని చెప్పచ్చు. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 191 అమినో యాసిడ్స్ అన్న. లాక్టోజన్లో మనకి 191 అమినో యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఈ 191 అమినో యాసిడ్స్ అనేవి కూడా మనకి సల్ఫర్ బ్రిడ్జెస్ తోటి జాయిన్ అయి ఉంటాయి అన్న. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సల్ఫర్ బ్రిడ్జెస్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ లాక్టోజన్ అన్న. మీరు ఆల్రెడీ లాక్టోజన్ని ప్రొలాక్టిన్ గ్రూప్ కింద మీ ఎరిజినల్ కోర్టెక్స్లో ఏదైతే ఫస్ట్ క్లాసిఫికేషన్ హార్మోన్ ప్రొలాక్టిన్ గ్రూప్ ఉందో అందులో చదువుతారు నాన్న. సో ఇక్కడ ఏంటంటే లాక్టోజన్ అనే వాటికి అదర్ నేమ్స్ ఇవి.
అండ్ గ్రోత్ హార్మోన్కి సిమిలర్గా ఉన్నా కూడా గ్రోత్ హార్మోన్ కన్నా లెస్ పొటెంట్ అని చెప్పొచ్చు నాన్న లాక్టోజన్ని. అండ్ ఇది మన 6th వీక్ టు 8th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో డెవలప్ అవుతుందని చెప్తాము. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 191 అమినో ఆసిడ్స్ విత్ ద 2 సల్ఫేట్ బ్రిడ్జెస్ కింద మనం చెప్తాం నాన్న. అండ్ యూ కమింగ్ టు సెకండ్ హార్మోన్ దట్ ఈస్ హెచ్సిజి. హెచ్ అంటే హ్యూమన్ క్రానిక్ గొనాడోట్రోపిన్. హ్యూమన్ క్రానిక్ గొనాడోట్రోపిన్ హార్మోన్ అన్న ఇది మనకి జనరల్గా చెప్పాలి అంటే మెజరబుల్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కింద చెప్తాను. ప్రెగ్నెన్సీ టైంలో దీని ద్వారా మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా అని కూడా చెప్తారు అన్న. ఇది బేసిక్గా ప్రెగ్నెన్సీ లేడీస్ యొక్క యూరిన్లో దీన్ని టెస్ట్ చేస్తారు హెచ్సిజీని. సో హెచ్సిజీ యొక్క మాలిక్యులర్ వెయిట్ చూసుకుంటే మీకు 30,000 ఉంటుందమ్మా. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 237 అమినో ఆసిడ్స్ ఇన్ స్ట్రక్చర్. 237 అమినో ఆసిడ్స్ అనేవి ఉంటాయి. అండ్ అంతేకాకుండా మనకి ఈ హెచ్సిజీలో చైన్స్ ఉంటాయి కదా, ఆల్ఫా చైన్ అండ్ బీటా చైన్ అనేవి ఉంటాయి. సో ఈ ఆల్ఫా చైన్లో అమినో ఆసిడ్ సీక్వెన్స్ అనేవి మనకి ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్కి రిలేటెడ్గా ఉంటాయి కదా. అంటే హెచ్సిజీలో ఉండే ఆల్ఫా చైన్లో అమినో ఆసిడ్ సీక్వెన్స్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్లో ఉండే అమినో ఆసిడ్ సీక్వెన్స్ ఒకే రకంగా ఉంటుంది కదా. దీనికోసం కూడా మీరు ఆల్రెడీ మన ఎనిమల్ కార్టెక్స్లో సెకండ్ క్లాసిఫికేషన్ గ్లైకోప్రోటీన్స్ అని చెప్పాను కదా. అప్పుడు మీకు 4 హార్మోన్స్ చెప్పాను, ఐడియా ఉందో లేదో. టీఎస్హెచ్ అని, ఎఫ్ఎస్హెచ్ అని, ఎల్హెచ్ అని, హెచ్సిజీ అని అప్పుడు చెప్పాను. ఈ 3 రిలేటెడ్గా ఉంటాయని. సో ఈ 3 మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అంటే ఆల్ఫా చైన్లో ఉండే అమినో యాసిడ్ సీక్వెన్స్ ఎల్హెచ్ఎఫ్ఎస్హెచ్లో ఉండే అమినో యాసిడ్ సీక్వెన్స్ ఒకే రకంగా ఉంటుంది. ఇట్ మాలిక్యులర్ వెయిట్ ఇస్ 30,000 అండ్ కన్సిస్ట్ ఆఫ్ 37 అమినో యాసిడ్స్. అండ్ లాస్ట్ ఫైనల్ వన్ you have the other hormones of placenta. అదర్ హార్మోన్స్ ఏంటి అంటే ప్రొజెస్ట్రాన్ అన్న. ఈ ప్రొజెస్ట్రాన్ అనేది కార్పస్ ల్యూటియం నుంచి సెక్రీట్ అవుతుందమ్మా ప్రెగ్నెన్సీ టైంలో. ఇట్ ప్రొడ్యూస్డ్ బై కార్పస్ ల్యూటియం నుంచి మనకి సెక్రీట్ అవుతుందని చెప్పచ్చు. అండ్ ప్రొజెస్ట్రాన్ కాకుండా ఉంటే ఇంకో హార్మోన్ ఎవరు అంటే ఈస్ట్రోల్ అమ్మ. ఈ ఈస్ట్రోల్ ఏంటి అంటే ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ఈస్ట్రోడిన్ అండ్ ఈస్ట్రోడైల్. ఇది ఈవెన్ E2కి E3 కింద మనం కొలెడల్ హార్మోన్స్లో చెప్పుకుంటామమ్మా. సో మనకి ఈస్ట్రోల్ అనేది ప్రొజెస్ట్రాన్ అనేది అదర్ హార్మోన్స్ కింద సింథసిస్ అవుతుంది ప్రెగ్నెన్సీ టైంలో. కార్పస్ ల్యూటియం నుంచి మనకి ప్రొజెస్ట్రాన్ అనేది సీక్రెట్ అవుతుంది. ఈస్ట్రోజన్స్ని ఈవెన్ E2 E3 కింద చెప్తాం కదా. సో ఈస్ట్రోల్ అనేది ఈస్ట్రోస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్ కింద మనకి సెక్రెట్ అవుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్లాజెంటల్ హార్మోన్స్ నాన్న. మనకి పీటీహెచ్ కానివ్వండి ప్లాజెంటా కానీ చిన్న హార్మోన్స్, అందుకే నేను ఒకే క్లాస్లో చెప్పాను ఇవి. సో ప్లాజెంటల్ హార్మోన్స్ కోసం మీరు చదివేవి 3 హార్మోన్స్ నాన్న. లాక్టోజన్ ఒకటి, హెచ్సిజీ ఒకటి, అదర్ హార్మోన్స్ ఒకటి చదువుతారు. సో ఆల్రెడీ మీకు లాక్టోజన్ హెచ్సిజీ రెండు కూడా ఏంటి అంటే ఎనిమల్ కార్టెక్స్లో కొంతవరకు చదివారు. వైల్ కమింగ్ టు అదర్ హార్మోన్స్లో ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ కూడా మీరు ఈస్ట్రోజన్స్ ఇవి కూడా మీరు గొనాడో హార్మోన్స్లో చదువుతారు కదా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే క్లాస్.